హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఈ వీడియో వచ్చి నేను ఒక ఊరికైతే బయలుదేరుతున్నానండి. నా ఉదయం మార్నింగ్ ఎలా అయితే చేసుకున్నానో వర్క్ ఇలానే మీరు చేసుకుంటారా అనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే సరదాగా పెడుతున్నాను. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారనే ఉద్దేశంతో తప్పకుండా చూసి లైక్ అయితే చేయండి. ఇకైతే ఉదయం అయితే నేను ఇంకా బయట ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే నేను ఎన్ని చేసి పెట్టి వెళ్తానండి. ఇంకా కింద అత్త మామయ్య ఉన్నారు, వాళ్ళకు వంట చేసి పెట్టేసి వెళ్ళాలా, పిల్లలకు చేసి పెట్టేసి వెళ్ళాలా. ఎందుకంటే వీళ్ళు బయట ఫుడ్ తినని అంటారండి, బయట తెచ్చుకొని అంటారనమాట. వీళ్ళు తినను, మేము మాకొద్దు, హెల్త్ పాడవుతుందని అంటారు మా వారు. ఇంకా ఎంతసేపు అయినా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా మనం బయట పోవాలంటే వంటలు చేసి పెట్టే పోవాలా, ఒక పూట అయినా బయట తెచ్చుకోవాలి కదండి. ఇంకా సరే నేను చెప్తున్నాను మీకు ఇలా అని. సరే ఇంకా ఉదయం అయితే నేను 4కి లేసేసి ఇంకా ఈ విధంగా అయితే పాపను స్కూల్కి పంపించేసి అంటే మా అమ్మాయి స్టడీ అవరు ఉదయం వెళ్తుందనమాట, 5కి వెళ్తుంది. నేను 4:30, 5 కట్టలేసేసి ఇల్లు వాకిలంతా నీట్ చేసేసి వాకిలి కడిగేసి ఇంకైతే బయట ముగ్గేసేసి తులసమ్మకైతే దీపం పెట్టేస్తానండి. నేను ఫస్ట్ స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేసేదనమాట. ప్రతిరోజు కూడా నేను చెప్పే వీడియోలో ఇదే అనమాట. ఫస్ట్ మేము స్నానం చేసి బయట వస్తాము. కాకపోతే కంఫర్టబుల్గా ఉండాలని చెప్పని ఉద్దేశంతో అయితే ఉతికిన నైటీనో లేకపోతే ఇంకా బనీనో ప్యాంటు పలాజోనో ఏదో ఒకటి అట్లా వేసుకునేస్తామండి. మళ్ళీ మనకు నచ్చిన డ్రెస్ మళ్ళీ ఓపికగా పిల్లలు వెళ్ళిన తర్వాత వేసుకుంటాను. ఇంకా పిల్లల కోసం అయితే నేను ఇంకా బయట ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంకా సండే నైట్ వస్తానన్నమాట, సాటర్డే వెళ్ళి. సరే అని పప్పు టమాటా అయితే రుద్ది పెట్టేశాను అనమాట. అదైతే బాగుంటుంది, ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నా కూడా అనేసని ఇంకా అలాగే రైస్ వంచేసి పిల్లలకు లంచ్ కట్టేశాను, ఆ పప్పే వేసి. ఇంకా టిఫిన్ అయితే చేసేసాను అనమాట. దోశ, చట్నీ, సామలు ఇడ్లీ పోసేసి చట్నీ అయితే చేశాను అనమాట. కింద అత్తమ్మ వాళ్ళకు కూడా ఇచ్చేసి పిల్లలకు కూడా పెట్టేశాను. నా హడావిడి చూడండి, ఇంకా అప్పుడనగానే పాలు పొంగేస్తుంది స్టవ్ మీద, టీ కూడా పొంగిపోతుంది అనమాట. హడావిడిగా పండ్లు పప్పు టమాటా ఇలా చేశానమాట. నేను ఎలా జర్నీ చేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా అవుతుంది అనేది మీకైతే చూపిస్తున్నా. మీ ఇళ్ళల్లో కూడా అలా ఉంటే కామెంట్ అయితే చేయండి సరదాగా. ఇకైతే అదే సామల పిండి అండి, చెప్పాను కదా కొలతలు మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను స్టార్ట్ వీడియోలో చూడండి తప్పకుండా. అయితే అందరూ చూస్తున్నారు, మా బంధువులు కూడా చూస్తున్నారు. కానీ లైక్ కొడితే ఏమవుతుందండి, లైక్ కొడితే మా అలాంటి వాళ్ళు ముందుకు వెళ్తారు కదా, తప్పేమీ లేదు, మీకు డబ్బులు కూడా ఖర్చు అవ్వవు అనమాట. సరదాగా చెప్తున్నాను, లైక్ అయితే చేయండి. ఇంకైతే ఇవన్నీ కూడా పెట్టేసాను. ఇంకా పాత్రలు సింకుకు పడిపోయాయి. నేను అస్సలు చెన్నైకి వెళ్ళాల్సింది, ఎప్పుడు వెళ్ళాలా ముందుగా వెళ్ళాల్సింది 7:30, 6:30 అట్ట వెళ్తే ఎండకు ముందు అయితే వెళ్తామని ప్లాన్ అనమాట. నాకు ఏ మాత్రం కుదరదండి, మనకు బాధ్యతలు ఇలానే ఉంటుంది నాకు. మీకు కూడా అలానా? సరే అన్నీ సర్ది పెట్టేసి సామాన్లు కడగలేదండి, కొన్ని అట్లే పాప కోసం పెట్టేసాను, నా వల్ల కాలేదు, టైం అయిపోతుందన్నమాట ట్రైన్కి బస్సుకి. ఇంక అక్కడి నుంచి మళ్ళీ చిత్తూరు నుంచి వెళ్ళాలన్నమాట మేము చెన్నైకి అమ్మ వాళ్ళతో కలుసుకొని. ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఇది వచ్చి మీషోలో డ్రెస్ అనమాట. చీప్గా అని మాత్రం అనుకోవద్దండి, నేను ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటాను. రిచ్గా ఉండాలి, క్లాస్గా కనపడాలి, తక్కువ రేటు ఉండాలి అనమాట. నా మెంటాలిటీ ఎప్పుడు అలాగనే ఉంటుంది. మీరు కూడా అలాగనేనా? అలా అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఏం చేద్దాం, దేవుడు రిచ్ ఆలోచనలు ఇవి ఇచ్చేశాడు, కానీ రిచ్గా ఉండే వాళ్ళ ఇళ్ళల్లో పుట్టించలేదన్నమాట. సరదాగా మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళల్లో పుట్టి మధ్యలోనే ఇట్లా అలాడుతూ ఉంటామన్నమాట. కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించుకుంటూ అలా అయింది నా పరిస్థితి చిన్నప్పటి నుంచి కూడా. ఏదో నా మనసులో మాట అలా చెప్పేస్తున్నాను, సరదాగా ఫ్రెండ్స్గా మీరు కూడా వింటారనే ఉద్దేశంతో. ఇంకైతే అలా కొంటానండి, నేను మీషోలోనే తీసుకున్నాను. ఇంకైతే అక్క, అమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, తమ్ముడు అనమాట, వాళ్ళైతే దిగలేదనమాట. మాది సందు లోపలికి వేలూరు బస్సు ఎక్కాలన్నమాట మేము. అక్క శరణ్య అయితే వచ్చేసారు గుడి దగ్గరికి, అమ్మ వాళ్ళ ఇంటి ముందర గుడి దగ్గర నుంచే పోతుంది వేలూరు చెన్నైకి పోవాలంటే. అక్కడ నేను బస్సులో చిత్తూరు నుంచి నేను ఆ వీడియో క్లిప్ పట్టలేదు. సరే ఇంకా ఎక్కేసి సార్ నేరుగా దిగుతాను, ఇంటికి వస్తానంటే అక్క వండుకొని వేలూరు బస్సు ఉంటుంది, ఎక్కేసి అక్కడే మేము బండిలో వచ్చేస్తాం, బస్సులోనే ఎక్కేస్తామని అన్నారు. ఇంకా అది చూస్తే ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వచ్చేది ఇంకో బస్సు. సరే ఇంకా కాలేదని సరణ్యను అక్క గుడి దగ్గరే ఉన్నారు. డ్రైవర్ అసలు ఆపలేదండి వాళ్ళని. వద్దు మాకు సీట్లు లేవనంటే, నేను ఎట్టొకట కూర్చోబెట్టుకుంటానులేండి, వాళ్ళని ఎక్కించుకోండి అని చెప్పి అడిగాను అనమాట బస్సులోనే. ఇంకా ఆ డ్రైవర్ అన్న అయితే సరేలేమ్మా మీ ఇష్టం కూర్చోండి ఎట్టననేసి, ఇంకా సీట్లు లేవండి పాపం. అక్క కిందనే కూర్చుంది, ఇంకా శరణ్య అయితే అలాగే నిలబడుకునింది అనమాట. ఇంకా తప్పదు మరి, ఏదో ఒకటి ఇలా కూడా ఉంటుందంటే మనం ఒక సీట్ అయితే రెడీమేడ్గా ఎత్తుకొని పోయి పెట్టుకోవాలని నాకు అర్థమైంది. ఇక్కడ చూడండి ఎక్సలేటరు, ఇదంటే నాకు భయం అండి బాబు. మీరు కూడా అలానేనా?
నాకు భయము, ఎందుకంటే రిలయన్స్లో ఒకసారి చిత్తూరులో పడిపోయాను అనమాట. ముందరికి అందరూ చూసి నవ్వారు. అందుకు పక్కనే ఎక్సలేటర్ పోతా అంటే కూడా పక్కన మెట్లు ఎక్కి వచ్చానండి నేను. మా అక్క అయితే నేను అట్ట పోదాం రా అంటుంది, నాకు భయం, నేను రాను అంటే నవ్వుతా ఉందన్నమాట. నాలాగే మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకో ధైర్యం చాలటం లేదండి. ఎక్సలేటర్లో ఒక షాట్లలో చూస్తూ ఉంటాం, పడిపోయి దులుకొని పోతూ ఉంటారు కదా, అలా కూడా ఏమైనా అవుతుందేమో నాకు భయం అనమాట. ప్రతిదీ భయంతోనే చేస్తూ ఉంటాను. ఎట్లో దేవుడైతే కాపాడేస్తూ ఉంటాడనమాట ఎట్లో. ఆ విధంగా అయితే ఇంకా ట్రైన్కి ఎక్కాలండి. ఇప్పుడు మా పాప టికెట్ తీసుకురాని వెళ్ళింది శరణ్య. ఇంకా సరే మేము ట్రైన్ 2వ కంపార్ట్మెంట్కి అయితే వెళ్ళాము. అది ఏమంటే ఇది కాట్పాడి ట్రైన్ అనమాట. అక్కడి నుంచి మేము వచ్చి దీనికి వెళ్ళాలన్నమాట, వెల్లవేడు, తిరువల్లూరు అలా వెళ్తే అక్కడ ఆ రూట్లో అనమాట. వెల్లవేడు అనమాట, మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా నేను. అక్కడ మా నాన్నకు పెద్దమ్మ కొడుకులు, చిన్నమ్మ కొడుకులు అందరూ కూడా మాకు చిన్నాన్నలు అవుతారు. మా నాన్న పెద్దోడు అనమాట. ఇప్పుడు మా నాన్న సొంతం తమ్ముడు చనిపోయిందనమాట. మొన్న ఒక 11 రోజులు అవుతుంది. ఇప్పుడు కర్మ అనమాట, పెద్ద కర్మ చేస్తున్నారు, కార్యం చేస్తున్నారండి. అందుకోసం రమ్మన్నారనమాట. నేను చూడండి వెళ్ళడానికి కూడా కుదరక ఎన్ని చేసి పెట్టి వెళ్ళాలో, మరి ఇంతమందిని అడగాలో ఇంట్లో అయితే అలా ఉంటుంది. ఇంకా ఆ రోజు అయితే అమ్మ తమ్ముడు చనిపోయినా నేను పోలేకపోయాను, చెప్పాను కూడా ఇదివరకు వీడియోలో. ఏదో ఫ్రెండ్షిప్గా మీరందరూ నా సబ్స్క్రైబర్తో మీరు కూడా ఆదరిస్తున్నారు కదా అనే ఉద్దేశంతో నా బాధలు కొన్ని చెప్పుకుంటున్నాను. తప్పుగా ఏమనుకోవద్దండి, సరదాగా అయితే వినండి, లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇంకైతే టికెట్ తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా అంతవరకు ఆడ నిలబడి కొన్నామండి. ట్రైన్ కొంచెం మనం ఎప్పుడు కూడా ఫ్లైట్కి, మా వారు ఎప్పుడు తిట్టేవారు, ఫ్లైట్కి ట్రైన్కి ఎప్పుడు ఫ్లైట్కి అయితే ఒక హాఫ్ డే ముందు ఉండాలి, ట్రైన్కి అయితే 1 గంట ముందు ఉండాలని అనేవారు. కానీ నా పరిస్థితి దడలైపోతుందనమాట. ఎట్లో గట్ట ఇంకా ఎక్కలేదనమాట. ట్రైన్ వచ్చేదానికన్నా హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలని అంటారు మా వారు. సరే ఇంకా అయితే అక్కడ స్టాపింగ్ దగ్గర కూర్చొని ఉన్నాం, ఇంకా రాలేదు. ఇంకా 20 మినిట్స్ అవుతుంది ట్రైన్ రావడానికి. ఇలా ఉంటుందండి. ఇంకా దానికోసం అయితే మేము నిలబడుకున్నాం. వీడియోలు తీస్తుంటే ఇంకా మన పని మన యూట్యూబ్ కదా, కొంచెం వీడియో తీసుకోవాలి కాబట్టి అందరూ ఒక వింతగా చూస్తున్నారనమాట. సరే ఏమైనా చూసుకొని మన పని మందే అని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇది పార్ట్ 1 అండి, ఇంకా చాలా వీడియో ఉంది, తప్పకుండా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ